రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమ సమస్యలపై చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ నెలకొన్న సమస్యలు, కార్మికుల ఉపాధి, కాటన్, పాలిస్టర్, సైజింగ్ పై కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. పవర్ రూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీతో పాటు బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేయాలని కలెక్టర్ని కోరారు చేనేత కార్మికులు. నూతన క్లాత్ ఉత్పత్తుల ఆర్డర్స్ ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. నేత కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, పరిశ్రమల్ని యథావిధిగా కొనసాగించాలని నేతన్నల్ని కోరారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ ఉన్న సార్ పక్కు మొక్కలు చేసాం, తర్వాత వేరే మిడిల్ టైప్ పవర్ రూమ్ చేసాం, దాని తర్వాత పవర్ రూమ్ వచ్చాం, ఇప్పుడు రేపు మా టెక్స్టైల్ పార్క్ కూడా ఆధునికమైనటువంటి దానికి వచ్చాం. ఇంత ఎదుర్కొంటూ వచ్చినాం. మేము అప్పుడు గవర్నమెంట్ ఏం ఆర్డర్ చేయలేదు సార్, మా సొంత మార్కెట్ అంతా ఆల్రెడీ చేసుకున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ చేస్తే అంటలేదు, ఇవ్వండి అనగారిన వర్గాలకు ఇవ్వండి, అనగారిన వర్గాల ద్వారా మీరు ఉపాధి కలిగేది. కానీ ఆర్ఎండే లెవెల్లో ఇలా మార్కెటింగ్ చేసే వ్యక్తులు కూడా ఈ యొక్క ఆర్డర్ల కొరకు పోటీ పడి మాకు గవర్నమెంట్ ఆర్డర్ కావాలని కోరుకుంటారు. ఆర్డర్లకు పెట్టుబడి ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. మూల చిన్న మార్కెట్ చిన్నగా చేసుకున్న వాళ్ళు మార్కెటింగ్ చెడగొట్టి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోకుండా చేస్తారు. మళ్ళీ గవర్నమెంట్ ఆర్డర్ కట్టారు, వాళ్ళే ముందుంటారు సార్, మేము చేస్తామని. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ఆర్ట్ఫుడ్లను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దాన్ని మాకు సవరించుకుంటూ వారి సహకారం వల్లనే ఈరోజు 25,000 పవర్ రూమ్స్ నడుస్తూ దీనికి సంబంధించినటువంటి కార్మికులు, ఇందులో పనిచేసినటువంటి కార్మికులు, అనుబంధంగా ఉన్నటువంటి సైజింగ్ కావచ్చు, డైయింగ్ కావచ్చు, ఇతరత్ర యానం సప్లై చేసే వాళ్ళు కావచ్చు, అన్ని రకాల వాళ్ళకు మేము దాదాపుగా 30,000 కుటుంబాలకు ఉపాధి